ఒక నర్సరీ ప్రీ స్కూల్ టీచర్ ఒక అమ్మాయి ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందలు చేసింది అని స్టోరీ మీరు వింటే మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, సినిమాల్లో కూడా మీరు ఇలాంటి ట్విస్ట్లు టర్న్లు చూసుంటారు. అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ఇవాళ మనం మాట్లాడుకునే ఆ వ్యక్తి ఒక 35 సంవత్సరాలు ఆయన లైఫ్ లో ఆయనకి ఏటీఎల్లలో దిక్కు తోచుకు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన చూడండి సార్, నాకు అది నాకు మీరే న్యాయం చేయాలి అని. మీకు ఒకటే చెప్తున్నాను, నేను ఆయన చెప్తున్న విషయాలు విని మీరు ఒక కంక్లూషన్కి వచ్చేయకండి. వీడియోని ఎండ్ వరకు చూస్తేనే ఈ కథలో ఎవరు తప్పు చేశారు, ఎవరు రియల్ విక్టిమ్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ నుంచి, ఈ క్రైమ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఈ ఛానల్లో మనం చాలా క్రైమ్ స్టోరీస్ కవర్ చేసాం. బట్ ఇవాళ మనం మాట్లాడుకునే క్రైమ్ ఏదైతే ఉందో మీకు 10 నిమిషాల పాటు అర్థం కాదు. ఎవరు తప్పు, ఎవరు రైట్, ఏది కరెక్ట్, ఏది కాదు అని. ఎందుకంటే జనరల్ గా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు 2 పార్టీస్ ఉంటాయి. ఒక పార్టీ మోసం చేస్తుంది, ఇంకో పార్టీ మోసపడుతుంది. మనకు ఒక క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంటుంది, పలానా వ్యక్తి తప్పు, పలానా వ్యక్తి విక్టిమ్ అని. బట్ ఇక్కడ బెంగళూరులో, కర్ణాటకలో జరిగిన ఈ స్కూల్ టీచర్ కేసులో, ఈ అమ్మాయి కేసులో 25 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అర్థం కానీ ఒక సందిగ్ధ స్థితి. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అని మనకి చామరాజ్పేటలో ఉంటుంది. కొన్ని రోజుల క్రితం చాలా ఆర్డినరీ డే అది లంచ్ టైం, అది నార్మల్ డే. అందరూ ఒక న్యాప్ వేద్దాం అనుకునే టైంలో ఒక 35 సంవత్సరాల వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యి కూర్చొని, ఆయన పైనుంచి కింద వరకు చూస్తే చాలా డిస్ట్రెస్ లో ఉన్నట్టున్నాడు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆయనకి. సార్ నేను గుజరాత్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అన్నాడు ఆయన. వెళ్ళిపోండి, దానికి మాకెందుకు చెప్తున్నారనే మీనింగ్ వచ్చినట్టు పోలీసులు అడిగితే, సార్ ఇక్కడ అమ్మాయి నన్ను వెళ్ళకుండా ఆపేస్తుంది సార్ అని. అంటే ఏ అమ్మాయి, మీ భార్య అంటే కాదు, గర్ల్ ఫ్రెండ్ అంటే కాదు, నాకు 3 కూతుర్లు ఉన్నారు, అందులో 3వ అమ్మాయిని ఏ ప్రీ స్కూల్ అయితే జాయిన్ చేశానో ఆ ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ సార్ అన్నాడు ఆయన. సడన్ గా అందరూ ఒకేసారి అలర్ట్ అయ్యారు. ఏంటి బాబు నీకు కథ ఏంటో సార్ కూర్చొని చెప్పు నాకు అని అడిగితే, సార్ 15 లక్షలు అడుగుతుంది సార్ అమ్మాయి, ఇప్పటికే 7 లక్షలు వదిలిచ్చేసుకున్నా నేను. గట్టిగా మాడితే ఏసీపీ నాకు బాగా తెలుసు, ఆయనకు కూడా నేను డబ్బులు ఇచ్చానని చెప్తుంది. అంటే అక్కడ ఉండే ఒక వ్యక్తి ఆయన నాపి మొదటి నుంచి నాకు చెప్పు అసలు ఏం జరిగింది, ఎవరు ఆ స్కూల్ టీచరు, ఎందుకు నేను డబ్బులు అడుగుతుంది, ఆ 15 లక్షలు ఏంటి, నువ్వు కట్టిన 7 లక్షలు ఎందుకు కట్టావు, మీ కూతురికి ఆ టీసీకి క్రైమ్ కి ఏంటి ఆ సంబంధం, మాకు విడమర్చి చెప్తే గానీ మేము యాక్షన్ తీసుకోలేము అనగానే కొంచెం ఆయన నీళ్ళు తాగి ఆ కథ మొత్తం టాప్ టు బాటం చెప్పేశాడు. శ్రీదేవి రుడగి అమ్మాయి పేరు. అమ్మాయి ఏదైతే చేసిందో మన అబ్బాయిలందరికీ ఒక వేకప్ కాల్. ఇన్ఫాక్ట్ అబ్బాయిలు అనడం కూడా కరెక్ట్ కాదు, అది హనీ ట్రాప్ అనే పదం గురించి ఇవాళ మీతో చెప్తే, అమ్మాయిలు అబ్బాయిల మీద కాదు, అబ్బాయిలు కూడా అమ్మాయిల మీద చేస్తున్నారు. అండ్ ఏదో బడుగు బలహీన వర్గాల్లో ఉండే ప్రజల మీద కాదు, సమాజంలో బాగా పలుకుబడి ఉండి, పేరుండి, ఉద్యోగాలుండి, డబ్బులుండే వాళ్ళని పట్టుకుంటారు. Congress MLA Nana Patole has alleged that top ministers and senior IAS and IPS officers might have been targeted in a honey trap operation that has been going on in the state over the past many days. అది ఎలా ఏంటి, వాళ్ళ స్కెచ్ ఏంటి, స్కీమ్ ఏంటి, వాళ్ళు మనం మాట్లాడుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ముందే చెప్పినది, ఒక సినిమా కథలో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. బట్ దాని కథలాగే తీసుకొని మీరు సైడ్ పెట్టేయకుండా, మన లైఫ్ లో మనం ఎలా అప్ టైట్ గా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా మోరల్ గా ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో సిట్ టైట్ అండ్ బ్రేస్ యువర్ సెల్ఫ్. మీరు ఆఫీసులకి వెళ్ళి వచ్చేవారు ఉన్నారు, బిజినెస్ చేసేవారు ఉన్నారు, స్కూల్కి కాలేజీకి వెళ్ళి వచ్చి చూసేవాళ్ళు ఉన్నారు. ఈ వీడియోస్ మీ రోజంతా మీ పని చేసుకుంటూ కూడా ఒక 10-15 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు కదా. రోజు ప్రపంచంలో ఏం జరిగితే అది అందరికీ అర్థమయ్యేలా ఒక 15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నాం. అది ఇలాంటి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు వెళ్తుంది. అలాంటి నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీ మొబైల్ ఓపెన్ చేయగానే నా వీడియో అలా టక్ అని కనబడాలంటే ఏం చేయాలి, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోవాలి. డన్. అసలు ఈ కథలో ఉండే కాంటెక్స్ట్ గురించి మీకు అర్థం కావాలంటే, గుజరాత్ నుంచి ఒక వ్యక్తి బెంగళూరులో వచ్చి సెటిల్ అయి ఉన్నాడు. ఆ వ్యక్తికి 35 ఏళ్ళు. ప్రస్తుతానికి 35 ఏళ్ల వ్యక్తి అంటే బాగోదు, ఒక పేరు పెట్టేద్దాం, మన్మథరావు అని పెట్టేద్దాం పేరు. ఈ మన్మథరావుకి 3 పిల్లలు. డే ట్రేడింగ్ చేస్తుంటాడు ఆయన. స్టాక్స్ లో గట్రా ఇన్వెస్ట్ చేస్తూ కొంచెం ఆ రకమైన జాబ్. గుజరాత్ లో ఉండే వాళ్ళు కొంచెం బిజినెస్ అక్యుమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అదే పందాలో ఈయన కూడా ఉన్నాడు. వెస్ట్ బెంగళూరులోనే రెసిడెన్స్ ఉంటుంది. వెస్ట్ బెంగళూరు అంటే మీకు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ మడివాల, చామరాజ్పేట్, మల్లేశ్వరం ఈ ఏరియా బెంగళూరులో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. 3వ అమ్మాయిని 2023లో అంటే ఒక 2 years బ్యాక్ ఒక ప్రీ స్కూల్లో జాయిన్ చేశాడు. ఆ ప్రీ స్కూల్ కి ఆవిడే ప్రిన్సిపల్, ఆవిడే క్లాస్ టీచర్ కూడా. ఆవిడ పేరే శ్రీదేవి. ఇన్ఫాక్ట్ తన 5 సంవత్సరాల పిల్లలు రోజు స్కూల్ దగ్గర దింపడం, స్కూల్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడం చేసేవాడు ఈ మన్మథరావు. అలా అప్పుడప్పుడు శ్రీదేవితో మాట కలిసేది, కొంచెం ఇంటరాక్ట్ అది అయ్యేవాళ్ళు. అది ఎంతవరకు వచ్చిందంటే ఒక 2-3 months తర్వాత పక్కనే ఉండే ఐస్ క్రీమ్ పార్లర్ కి, కాఫీ షాప్ కి గట్రా తిరిగేవాళ్ళు. ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఈ అమ్మాయి కాకుండా ఇంకా 2 కూతుర్లు ఉన్నారనే విషయం శ్రీదేవికి తెలుసు. శ్రీదేవి అనే ఈ అమ్మాయికి నా మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఈయనకు కూడా తెలుసు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కానీ మనం టెంప్ట్ అయ్యాడు. ఈ అమ్మాయిని తెగ తిప్పాడు బెంగళూరు అంతా. గట్టిగా మాడాల్సి వస్తే అమ్మాయిని త్రిష లాగా ఈయన ఒక అజిత్ కుమార్ లా ఫీల్ అయ్యాడు. ఆ ఎన్ఐ అరిందల్ సినిమాలో మబ్బులు కమ్మిన అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ లో ఉన్నట్టు అనుకోండి. ప్రస్తుతానికి అంతా బానే ఉంది. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, స్కూల్లో ఈ అమ్మాయి ఉంది. మన్మథరావు ఇక్కడ కొంచెం చిల్ అవుతున్న టైంలో ఫస్ట్ మలుపు వచ్చింది. ఆ అమ్మాయి ఒక రోజు వచ్చి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు ఒక 5,000-10,000 ఇవ్వ. థౌసండ్స్ లోనే ఉండేవి డబ్బులు. ఆయన కూడా సరే ఇచ్చేవాడు. ట్రేడింగ్ అది చేసిన డబ్బులు కొంచెం బాగానే కూడబెట్టాడు కాబట్టి 5,000-10,000 ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు అనిపించింది. నీట్ గానే ఇచ్చేవాడు. అది వెనక్కి ఇవ్వండి అనే మాట కూడా వచ్చేది కాదు. అమౌంట్ కొంచెం
చిన్నదవడం వల్ల. కాకపోతే ఒకనొక రోజు వచ్చే అమ్మాయి స్కూల్లో ఎమ్యూనిటీస్ గట్రా సరిగ్గా లేవు, పెయింట్లు వేయించాలి, ఫ్యాన్లు మార్పించాలి, ఫాల్స్ సీలింగ్ వేయించాలని చెప్పి 2 లక్షలు అడిగింది. జాగ్రత్తగా వినండి, 2 లక్షలు. 2 లక్షలు అనేది ఇక్కడ ఎవరికైనా కొంచెం పెద్ద అమౌంట్. ఆ 2 lakhs అనే ఫిగర్ ఉండగా లోపల కొంచెం చివుక్కు మంది మన్మథరావుకి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారే లోపల అమ్మాయి చెప్పేసింది, లేదు ఇది అప్పులా ఇవి నాకు మొత్తం స్కూల్ అంతా సెట్ చేసి డిసెంబర్ మాట ఇది 2024 మార్చ్కి అడ్మిషన్ మొదలవుతాయి కదా, బలంగా అడ్మిషన్లు వస్తాయి, ఈ లోపల డబ్బులు వచ్చేసి తిరిగి ఇచ్చేస్తా అని చెప్పింది అమ్మాయి. సరే నమ్మిన అమ్మాయి కదా అని ఇచ్చాడు డబ్బులు. మార్చ్ వచ్చింది, అడ్మిషన్స్ ఓపెన్ అయ్యి మన్మథరావు వెళ్ళాడు, నీట్ గా అడిగాడు, మరి డబ్బులు కొంచెం పరిస్థితి ఏంటి అంటే, లేదు అనుకున్నట్టుగా అవ్వలేదు అడ్మిషన్స్, నువ్వు వెయిట్ చేయి నేను ఇస్తాను పర్వాలేదు, నాకు ఇంకో 50,000 కావాలి నాకు అని చెప్పి 50K తీసుకుంది, అత్యవసర పరిస్థితులు అని చెప్పి. మీరు జాగ్రత్తగా లెక్కండి, ఇప్పటిదాకా తన చేతి నుంచి ఈ చేతికి మారింది 2.5 lakhs అప్పులా తీసుకున్న అమౌంట్ ఇది. ఓ 3-4 months గడిచే ఈ లోపల రిలేషన్షిప్ అది బాగా స్ట్రాంగ్ అయిపోయింది. అది ఎంత ఇదిగా అయిపోయింది అంటే, ఈ అమ్మాయి శ్రీదేవి కోసం అని చెప్పి ఒక సెల్ ఫోన్ కొన్నాడు, కొత్త సిమ్ కార్డ్ వేయించాడు, అమ్మాయి చేతిలో పెట్టాడు. ఈ మన్మథరావు సెల్ ఫోన్ కొనుక్కున్నాడు, అందులో సిమ్ కార్డ్ వేసాడు, తన దగ్గర పెట్టుకున్నాడు. ప్రైవేట్ గా ఈ ఫోన్ డివైస్ దాచుకొని మరి మనం మాట్లాడుకుందామని. ఇన్ఫాక్ట్ ఈ గ్యాప్ లోనే ఒక కొత్త స్క్రీన్ ప్లే ఓపెన్ అయింది, వీళ్ళ రిలేషన్షిప్ ఒక కొత్త టర్న్ తీసుకుంది, రొమాంటిక్ టర్న్ అది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3-4 నెలలు అయిన తర్వాత 2024 జూన్ జూలై ఆ టైంలో ఈ అమ్మాయి ఇంకో 2 లక్షలు నాకు కావాలి అని అడిగింది. 2 lakhs. పాత 2.5 లక్షలు నువ్వు నాకు ఇవ్వాలి కదా అని అడిగితే దానికి సమాధానం లేదు, నాకు ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది, మెడికల్ మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంకో 2 lakhs తీసుకుంది అమ్మాయి. ఇక్కడ దాకా కూడా ఎక్కడ అగ్రెషన్ లేదు, నాకు అవసరాల్లో ఉన్నా, నేను మన ఇద్దరం మంచి రిలేషన్లో ఉన్నాం కదా, నాకు డబ్బులు కావాలి అని అమ్మాయి అడిగేసరికి అబ్బాయి కూడా ఇచ్చాడు. అబ్బాయి అనలేండి 35 ఏళ్ళు, ఆ డబ్బులు కూడా తీసుకొని నీట్గా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసి డిసెంబర్ వచ్చేసరికి మన్మథరావు అడిగాడు 4.5 lakhs నాకు ఇస్తే, నాకు ఇమీడియట్ గా నీడ్ ఉంది, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి ప్లీజ్ అని అడిగితే, ఇదంతా కాదు నా దగ్గర ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది, ఇది అమ్మాయి చెప్తుంది. ఇదంతా మీకు ఫ్యామిలీ ఉంది, ఓ భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు, ఆ జోలికి నేను రాను, తనతో ఒక సెపరేట్ ఫ్యామిలీ పెట్టమని, ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందామని, సెపరేట్ గా ఇల్లు తీసుకుందామని, మీరు ఎనీవేస్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఈ స్కూల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మన ఇద్దరు 50-50 పార్ట్నర్స్ అవుదాం, ఆ స్కూల్ ఏంటో ఇప్పుడు ఆ పేరు అప్రస్తుతం, అనవసరం, కలిసి మనం ఈ స్కూల్ నడపొచ్చు, అందుకని చెప్తున్నాను ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బులు కాకుండా ఇంకో 15 లక్షలు నాకు ఇవ్వండి, 50% పార్ట్నర్షిప్ మీ చేతిలో పెట్టేస్తా అని అమ్మాయి చెప్పింది. నిజం చెప్తున్నాను కదా, ఆ రోజు ఆ మూమెంట్ లో మన్మథరావు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి చిక్కులో ఇరుక్కున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు. 15 lakhs అడగడం ఏంటండి, 15 lakhs ఏంటి మేడం, ఇప్పటికే 4.5 lakhs ఇచ్చి ఎక్కడ నుంచి 15 లక్షలు ఇచ్చి ఒక 20-30 లక్షలకు వెళ్తుంది ఆ అమౌంట్, అంత డబ్బులు నా దగ్గర లేవు అని ఆల్రెడీ కొంచెం లోపల అలర్ట్ అయిపోయాడు. ఇదేంటో ఇక్కడ కొంచెం తేడా ఇరుక్కో అని అర్థమైపోయింది ఆయనకి. సైలెంట్ గా సైడ్ అయిపోదాం, జారుకుందాం అనుకున్నాడు, గుజరాత్ పారిపోదాం అనుకున్నాడు ఆయన. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఈ 3వ కూతురు ఎవరైతే మన్మథరావుకు ఉందో ఆవిడ మళ్ళీ వెళ్ళి గుజరాత్ లో జాయిన్ చేయాలంటే ఆ స్కూల్ వాళ్ళు అడుగుతారు, ఏంటి టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. మీరు ఎవరైనా పేరెంట్స్ ఉంటే మీకు తెలిసి ఉంటుంది, వినే ఉంటారు దాని గురించి. పాత స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు స్టూడెంట్ క్రియేట్ చేయకుండా ఉన్నారని చెప్పి ఆ స్కూల్ నిర్ధారించి ఇచ్చే సర్టిఫికేట్ అది ఉంటేనే జాయిన్ చేసుకుంటారు, లేకపోతే అడుగుతారు, కాల్ చేసి ఆరాధిస్తారు. సో కొంచెం గుండె రాయి చేసుకుని ఆ స్కూల్కి వెళ్ళి వెస్ట్ బెంగళూరులో ఆ ప్రీ స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి శ్రీదేవిని కన్ఫరెంట్ చేస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఆ టీసీ సర్టిఫికేట్ నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను, నాకు అర్జెంట్ గా నా డబ్బులు ఇక్కడ టైట్ అయిపోయినాయి, గుజరాత్ వెళ్ళిపోవాలి, నా హోమ్ టౌన్కి వెళ్ళిపోవాలి నేను అని చెప్తే, అక్కడ అమ్మాయి మనోడు చేయి జారిపోయేలా ఉన్నాడని చెప్పి గ్రహించి, లేదు ఆగండి, ఇబ్బంది ఏం లేదు, డబ్బులు అడుగుతున్నాను చెప్పి మీరు ఏం అనుకోకండి, రేపు పొద్దున్న ఈ పర్టికులర్ అడ్రస్ కి మీరు రండి, అది ఒక ఇల్లు, అది నేను కూడా అక్కడికి వస్తాను, మీరు కూడా అక్కడ రండి, అక్కడ అసలు కూర్చొని మాడుకుంది, అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేద్దాం మనం, దాని తర్వాత మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే తీసుకోండి అని అమ్మాయి ఆఫర్ ఇచ్చేసరికి ఒక లాస్ట్ ఛాన్స్ తీసుకుందాం అనుకున్నాడు ఆయన. నిజం చెప్పాలంటే ఇప్పటికే దేవుడు డిప్ప మీద కొట్టి అవకాశాలు 100లో ఇచ్చాడు పారిపోమ్మని. అదే గోపీచంద్ గారి సినిమాలో ఉంటుంది కదా, చేతిలో పారిపో అని రాసా, సినిమా పేరు గుర్తురావట్లేదు. అలా చాలా ఛాన్సులు వచ్చాయి ఇప్పటికే మన్మథరావుకి, అయినా మనోడు ఎక్కడ తగ్గలేదు. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాడు అడ్రస్ కి, నిర్మానుష్యంగా ఉంది, లోపలికి వెళ్ళాడు, అమ్మాయితో మాట కలిపాడు. ఇప్పటిదాకా అమ్మాయి డబ్బులు ప్రస్తావన తీసుకురాలేదు కానీ స్లోగా బెడ్రూమ్ లోకి వెళ్ళింది. మరేమనుకుని వెళ్ళాడో తెలియదు కానీ ఇతను కూడా లోపలికి వెళ్ళేసరికి లోపల 2 చెట్టు లాంటి మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరు పేర్లు గణేష్ కాళే, సాగర్ మోరే, గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరు. ఒకటి 38 ఏళ్ళు, ఇంకోటి 28 ఏళ్ళు. వీళ్ళిద్దరు అతని చేతులు కాళ్ళు పట్టేసుకొని ఈ అమ్మాయి అతనికి వాళ్ళిద్దరు కలిసి తీసిన ఫొటోస్ అన్ని చూపిస్తూ, కలిసి తిరిగినప్పుడు కాఫీ షాపుల్లో ఈయన ఏదైతే అజిత్ లా ఫీల్ అయ్యాడో ఆ మబ్బులు కమ్మేసిన ఫోటోలన్నీ ఇతనికి చూపించి, ఒక 20 లక్షలు ఇమ్మీడియట్ గా నాకు తీసుకురావాలి, లేకపోతే సోషల్ మీడియాలో పెడతా, నీ భార్యకి వెళ్ళి చూపిస్తా, నీ పిల్లలకి చూపిస్తా, స్కూల్లో చూపిస్తా అని బెదిరించేసరికి ఈయనకు అసలు మ్యాటర్ ఆ రోజు అర్థమైంది. విద్యార్థి తండ్రితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అనంతరం బ్లాక్ మెయిల్ కు దిగింది, లక్షల్లో డబ్బులు గుంజుకొని మరింత డబ్బుల కోసం నీచానికి ఒడిగట్టింది. ఇది జరిగేసరికి 2025 వచ్చింది, మార్చ్ ఏప్రిల్ టైం ఇది, ఏప్రిల్ 1-2. అందుకని ఫూల్స్ డే రోజే ఫూల్ అయ్యానని గ్రహించిన ఈ మన్మథరావు 20 lakhs అంటే నా వల్ల ఏ పని కాదు, అది నిజం చెప్తున్నా, ఇప్పటికే చాలా డబ్బులు నా నుంచి లాగేశారు మీరు, 15 లక్షలు అంటే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానని చెప్పి ఫస్ట్ అక్కడ నుంచి తప్పించేసుకున్నాడు. తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి పెద్ద అమౌంట్ అది ఒక 1.9 lakhs సర్ది అప్పటికప్పుడు తీసుకెళ్లి వీళ్ళు చేతిలో పెట్టి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండండి అని చెప్పాడు. సో ఇప్పుడు దాకా ఎంత డబ్బు చేతులు మారింది, 2.5 lakhs ఫస్ట్, దాని తర్వాత 2 lakhs, 4.5 lakhs, దానికన్నా 2 lakhs, 6.5 lakhs, ఒక 50,000 మిస్క్రీనియస్ చార్జెస్ అనుకోండి, సుమారు ఒక 7 లక్షలు మారింది ఇతని చేతి నుంచి ఆవిడకి. ఆవిడ అక్కడికి ఎక్కడ తగ్గల,
ఇందులో 5 లక్షలు నేను ఏసీపీకి ఇచ్చాను, నాకు తెలిసిన ఏసీపీ అయినా 2 లక్షలు ఒక్కొక్క లక్ష ఈ గణేష్కి సాగర్కి ఇచ్చేసాను. నా చేతిలో ₹1 లేదు. ఇప్పుడు నువ్వు నా చేతులు తడపాల్సిందే, మినిమం ఇంకో 8 lakhs నాకు ఇవ్వాలి, అప్పుడు వదిలేస్తాను నిన్ను అంటే మనోడు అప్పుడు ఫిక్స్ అయ్యాడు. ఇంత డబ్బులు నా చేతి నుంచి చెల్లిన తర్వాత కూడా అది వెనక్కి ఇచ్చే మాట లేకుండా ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతుంది ఈ అమ్మాయి. రేపు పొద్దున్న ఈ అమ్మాయి అడిగినట్టు నేను ఇంకో 8 lakhs ఇస్తే ఎల్లుండి వచ్చి నాకు ₹1 అడగదని ఏంటి గ్యారంటీ అని లోపల ఫిక్స్ అయ్యి నాకు వేరే దారి లేదని గ్రహించి తెలిసిపోని పిల్లలకి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, ఈ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు పోలీసులు అప్పటికి అలర్ట్ అయ్యి చాలా సీరియస్ కేసు అని చెప్పి అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకొని 14 days జుడిషియల్ కస్టడీలో పెట్టారు. ప్రస్తుతానికి ట్రయల్ ఆన్ గోయింగ్ ఉంది. అండ్ ఇక్కడ నేను చెప్పిన చాలా విషయాలు కూడా మీరు గ్రహించాలి. వేరియస్ మీడియా రిపోర్ట్స్ లో, న్యూస్ క్లిప్పింగ్స్ లో, టీవీ ఛానల్స్ లో వచ్చిన న్యూస్ మొత్తాన్ని నేను సెగ్రిగేట్ చేసి దీన్ని ఒక కథలా మీ ముందు పెట్టేది ఇలా జరిగింది అని. ఫైనల్ తీర్పు ఇంకా రావాల్సింది. కోర్టులో అమ్మాయి ఎంతవరకు లాగిందో, ఎంతవరకు ఎక్స్టార్ట్ చేసిందో, ఏంటి అమ్మాయి కదా, అమ్మాయికి పడాల్సిన శిక్ష. ఇన్ఫాక్ట్ ఈ మన్మథరావు చెప్పే విషయాలు ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే వాటి గురించి కూడా అల్టిమేట్ గా మనకి ఫైనల్ గా వర్డిక్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఒక్క విషయం నేను చెప్దాం అనుకుంటే మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఈ కథ మొత్తం విన్నారు కదా, 3 కూతురు ఉన్నారు మన్మథరావుకి. మరి అలాంటి వ్యక్తి ఎందుకు టెంప్ట్ అయ్యాడు అంటే, ఇక్కడ ఈ కేసులో టెంప్ట్ అయిన వాడిది తప్ప, టెంప్ట్ చేసిన అమ్మాయి తప్ప అంటే దానికి సమాధానం సింగిల్ లైన్ లో ఉండదు. ఇక్కడ అమ్మాయి చేసిన తప్పు కాదని నేను చెప్పట్లే. అమ్మాయికి ఆల్రెడీ తెలిసి తనకి పెళ్ళైంది, 3 పిల్లలు ఉన్నారని చెప్పి ఎక్స్టార్ట్ చేద్దాం చూసింది అమ్మాయి. కానీ ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చి మనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని తెలిసినా కూడా వచ్చి కొంచెం రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంటే, ఫ్లర్టేషియస్ గా బిహేవ్ చేస్తుంటే మనం ఏదో మహేష్ బాబులో ఉన్నట్టు కాదు అది. ఆ అమ్మాయి మాటలు వెనకాల ఉండే ద్వంద్వార్థాలు ఏంటో మనం ముందే గ్రహించాలి. వీ నీడ్ టు బి అలర్ట్. ప్లస్ ఇవాళ మనం ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష మనం ఒక్కలే అనుభవిస్తాం. ఇవాళ నిజం చెప్తున్నా, ఓన్లీ మన్మథరావు అనుభవిస్తున్నాడు ఆ తప్పుకి శిక్ష. భార్య, పిల్లలు, అంతెందుకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, పరువు, ఇదంతా దేనికోసం? మన్మథరావు ఆ రోజు కంట్రోల్ చేసుకోకుండా ఉండడం వల్ల. అన్ని కేసులు హనీ ట్రాప్ కేసులు నేను చెప్పట్లేదు, బట్ మొరాలిటీని మీరు ఇక్కడ గుండెల్లో పెట్టుకోవాలి. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మీరు రిలేషన్షిప్ లో ఉండి ఇంకో అమ్మాయి మీద కన్ను ఎలా వేస్తారు మీరు? అది ఏ అబ్బాయిలైనా, లేదా ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అబ్బాయికి మీరు ఎలాగా మీరు సైట్ కొడతారు? మీరు ఏ అమ్మాయిలైనా ఈ 2 తప్పే. తర్వాత నిజంగానే తెలియకుండా, తెలివి తక్కువతనంతో ఇలాంటి ఒక రిలేషన్షిప్ లో మీరు కానీ ఇరుక్కొని ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇరికించారో వాళ్ళ అతిపెద్ద బలం ఏంటో తెలుసా? ఈ సీక్రసీయే. ఎంత కాలం మీరు దీన్ని సీక్రెట్ గా పెట్టాలనుకుంటున్నారో అంత పవర్ఫుల్ అవుతారు అవతల వాళ్ళు. ఏదైతే అయింది మీ పార్ట్నర్ కి ముందే నిజం చెప్పండి. అప్పుడు అవతల వాళ్ళ చేతిలో బలాన్ని మీరు తగ్గిస్తున్నారు. మీ మీద ఆధిపత్యాన్ని, ఆజమాయిషిని ఉంచకుండా మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది ఆడవాళ్ళ మగవాళ్ళ సమస్యలా మీరు చూడకండి. ఇది ఎవరికైనా జరగచ్చు. కాయిన్ అలా ఫ్లిప్ చేస్తే అబ్బాయిలు అమ్మాయిల ఫోటోలు పెట్టుకుని ఎంతమంది బ్లాక్మెయిల్ చేయట్లేదు మీరే చెప్పండి. ట్రస్ట్ కి, బిట్రేయల్ కి మధ్యలో జరిగే యుద్ధం ఇది. ఈ యుద్ధం టెంప్టేషన్ కి, కాషన్ కి, ధైర్యానికి, పిరికితనానికి మధ్యలో మీరు ఎటువైపు నిలబడదాం అనుకుంటారో మీ చేతిలో ఉంది. అందుకని అబ్బాయిలకి, అమ్మాయిలకి ఒక చిన్న మాట, నెక్స్ట్ టైం ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలో, టెంప్టేషన్ పరిస్థితిలో మీరు కానీ ఇరుక్కుంటే ఫస్ట్ కళ్ళు మూసేసుకోండి. వాట్ ఈస్ ద వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్? ఇందులో నాకు వచ్చే అవుట్కమ్స్ లో మోస్ట్ వర్స్ట్ అవుట్కమ్ ఏంటి అని జస్ట్ అలా ఆలోచించండి. అది కానీ మీరు రియల్ లైఫ్ లో ఫేస్ చేయకపోతే అసలు ఆ ఊబిలోకి మీరు దిక్కండి. ఇదే నేను చెప్దాం అనుకుంటున్నా. ఇదే నా ఫైనల్ వర్డ్. ఇప్పుడు ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్మోస్ట్ సినిమా స్టోరీలో చెప్పాను కదా, ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి, చాలా మంది బాధ్యతగా నడుచుకోవాలి, చాలా మంది పెళ్లి చేసుకొని ఉన్నారు. ఇది ఒక వ్యక్తిని, ఒక వీక్ పాయింట్ ఉండే టైంలో ఈ వీడియో రక్షించినా కూడా ఈ వీడియో జన్మ ధన్యం అయిపోయినట్టే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, శ్రీదేవి అనే ఇవి చేసిన ఎక్స్టార్షన్ ఏ కేసు కింద ఆవిడ లోపల తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్స్టార్షన్ ఏ సెక్షన్ కిందకు వస్తుంది. లాయర్స్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సమాధానం. బట్ స్టిల్, ఆప్షన్ ఏ సెక్షన్ 140, ఆప్షన్ బి సెక్షన్ 308, ఆప్షన్ సి సెక్షన్ 351, ఆప్షన్ డి సెక్షన్ 111. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఫుల్ వచ్చేస్తుంది. అక్కడ వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, అంతెందుకండి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ వచ్చేసేయండి. అండ్ ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ ఏదో, ఆన్సర్ అక్కడ లేకపోతే ఇక్కడ పెట్టేయమంట ఖచ్చితంగా. కొన్ని రోజులు నేను మర్చిపోవచ్చు. బై ద వే, ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఆ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ అండ్ ఫ్యాషన్ ఛానల్. నా కైండ్ ఆఫ్ ఫ్యాషన్ సెన్స్ కానీ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, సపోర్ట్ చేయండి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే కంప్లీట్ వాల్యూ పొందారు ఈ వీడియో నుంచి. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, మీరు ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి, స్కూళ్ళ నుంచి వచ్చి నాకు ఆ టైం కేటాయిస్తున్నారు కదా, అదే నాకు కొండంత బలం, ధైర్యం రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్లే ఆన్ డైలీ బేసిస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీరు ఎటువంటి లైన్ ఆఫ్ వర్క్ లో ఉన్నా కూడా నాకు చుట్టూ జరిగే నేను తెలుసుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఒక 15 నిమిషాల్లో ఆన్ డైలీ బేసిస్ అంటే జస్ట్ ఒకటే పని చేయాలి. మీరు నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో జియో పాలిటిక్స్ కి సంబంధించి ప్రస్తుతానికి అమెరికన్ గవర్నమెంట్ క్లోజ్డ్ ఉంది. లిటరలీ చెప్తున్నా, ఇదేదో ఎగ్జాజరేషన్ కాదు. ట్రంప్ గారు బయటకు బహిరంగంగా వచ్చి ఇవాళ మనకి గవర్నమెంట్ క్లోజ్ చేద్దాం ప్రస్తుతానికి అని చెప్పాడు ఆయన. ఎందుకు, ఏంటి, అదే
నేషనల్ బంద్ అయినట్టు గవర్నమెంట్ బంద్ ఏంటి, ఇది భారతదేశంలో ఎందుకు జరగదు అనే డౌట్ ఏమాత్రం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు లోకల్ న్యూస్ కావాలి, ఏపీలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఈ పీపీపీ వినే ఉంటారు కదా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, మెడికల్ కాలేజెస్ కి సంబంధించి చేస్తున్నారు మన ఆంధ్ర గవర్నమెంట్. అదేంటి దాని వెనక ఉండే స్టోరీ ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.